సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొంతమంది ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు అన్న విమర్శలు కూస్తున్నాయి. జిల్లాలో రేషన్ మాఫియా ఇసుక దందా చేస్తూ ఇప్పుడు చాలా మంది ప్రజా ప్రతినిధులు కొత్తగా గ్రానైట్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. డైరెక్ట్ గా ప్రజా ప్రతినిధులు క్వారీలు చేయకుండా కొంతమంది బినామీల్ని అడ్డం పెట్టి వీరి ద్వారా క్వారీలు చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ నుండి జనసేనలో చేరిన ఒంగోలుకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి చిమ్మకుర్తిలో ఒక క్వారీకి అనుమతులు తెచ్చుకున్నట్లు సమాచారం. దీంతో అధికార పార్టీకి చెందిన ఒంగోలుకు చెందిన ప్రజా ప్రతినిధి తనకు కాకుండా ఆయన ఇవ్వడంపై నానా హంగామా సృష్టించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చారు. ఇలా ఒకరిపై ఒకరు అక్కసు వెలగెక్కింది. ఇందుకోసమే అన్న చర్చ గ్రానైట్ వర్గాల్లో నడుస్తుంది. ఇదిలా ఉంటే ఏపీ బార్డర్లో ఉన్న ఒరిస్సాలో చిమ్మకుర్తికి చెందిన ఒక గ్రానైట్ వ్యాపారి ఇటీవల ఒక క్వారీ కొనుగోలు చేశారు. అందులో వాటా కోసం ఒక ప్రజా ప్రతినిధి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అది కుదరకపోవడంతో ఈ ప్రజా ప్రతినిధి తనకు అనుకూల మీడియా ద్వారా చిమ్మకుర్తి గ్రానైట్ క్వారీపై నానా హడావిడి జరిపించినట్టు సమాచారం. మొత్తం మీద జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలు పక్కన పెట్టి సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా దృష్టి పెట్టి జరుగుతున్న సంఘటనని చక్కదిద్దకపోతే పార్టీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన చెందుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.